ఏవీటీ గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరోలేనిది. అమ్మ నమస్తే అమ్మ. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ కాళ్ళకి నల్లదారం కట్టుకుంటారు. అది దిష్టి తగలకుండా ఉండనీకి. ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా కట్టుకోవచ్చా? లేదు అంటే ఈ రోజు ఉంటుంది, అదే పలానా రోజు ఉంటుంది, ఆ రోజే కట్టుకోవాలి. అసలు నిజంగా ఆ నల్లదారం వల్ల ప్రయోజనం ఉంటుందా? ఒకవేళ ఉంటే ఎలాంటి ప్రయోజనం? నేనైతే నల్లదారం కట్టుకోవద్దనే చెప్తాను. వద్దు. ఎందుకు వద్దు అంటే కొన్ని రాసుల వాళ్ళకి కొన్ని దశలు నడిచేటప్పుడు నలుపు అంతగా సెట్ అవ్వదు. అన్ని రోజులు సెట్ అవ్వదు. కొన్ని రోజులు మాత్రమే వేసుకోవాలి, కొన్ని రోజులు వేసుకోకూడదు అనేది కూడా ఉంటుంది. కొన్ని రాసుల వారికి స్పెసిఫిక్గా, కొన్ని జాతకస్తులకి కూడా అలానే ఉంటుంది. మనం సెల్ఫ్ చార్ట్ చూసినప్పుడు తెలుస్తుంది అనమాట, వీళ్ళు ఏ రోజుల్లో ఏం వేసుకోవాలి ఏంటి అని. అలాంటి వాళ్ళు నల్లదారం కట్టుకున్నారంటే మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుందా పడదా? షూర్గా పడుతుంది. ఇంకొకటి, ఈ నల్లదారం కట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే పాజిటివ్ వచ్చేదేమో భగవంతునికి తెలుసు. నెగిటివ్ ఎలా వస్తుందంటే, అది కట్టుకుంటాం కదా, కట్టుకున్న తర్వాత కొన్ని పోరాని ప్లేసెస్ మనం వెళ్ళొస్తుంటాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరైనా చనిపోయినారు, మీరు వెళ్ళారు, అది మార్చుకోవాలి. ఇది ఎవరికి తెలియదు, జనరల్గా అలానే తిరిగేస్తుంటారు. ఆ దారం మార్చాలి, కంపల్సరీ మార్చాలి. ఏదైనా కూడా మనం అందుకే ఇప్పుడు మాలలు వేసుకుంటాం కదా, రుద్రాక్షలు కానీ పగడాలు కానీ, ఇలా వేసుకున్నప్పుడు అవి వేసుకొని వెళ్ళాం క్రిమిషన్స్కి. ఎక్కడ అవి ఇంట్లో తీసి పెట్టే వెళ్తాం. అవి వేసుకొని వెళ్ళాం అనుకో, వాటికి పవర్ తగ్గిపోతుంది. దాన్ని మళ్ళీ మనము ప్రాణప్రతిష్ఠ చేసుకుంటాం, లేదంటే మార్చుకుంటాం కొత్తవి. ఇలా జరుగుతుంది. ఇప్పుడు నువ్వు నల్లదారం కట్టుకున్నావు, దేనికోసం కట్టుకున్నావు? నీ రక్ష కోసం కట్టుకున్నావు, నీ దిష్టి కోసం కట్టుకున్నావు. ఇప్పుడు దానికి కూడా పవర్ తగ్గిపోతుంది కదా. దీనికి తగ్గడం ఏంటి, దానికి తగ్గకపోవడం ఏంటి, ఇది ఆలోచన చేయాలి. వెళ్తుంటాం. ఇప్పుడు ఎవరైనా ఆడవాళ్ళు మెన్సెస్ అయి ఉంటారు. కొంతమంది మెన్స్ సైకిల్ అనేది కరెక్ట్ గా ఉండదు. జాతకరీత్యా దోషాలు ఉంటాయి వాళ్ళ మెన్స్ సైకిల్ కి, కొంతమంది ఆడవాళ్ళకి. అలాంటి ఆడవాళ్ళు మీకు తగిలినప్పుడు కూడా దాంట్లో ఉన్న పవర్ తగ్గిపోతుంది. అప్పుడు అది నీకు పని చేయదు. పని చేయకపోగా అది నెగిటివ్ని గ్రహించి ఉంటుంది. నువ్వు ఆ నెగిటివ్ని అలానే కాళ్ళ కట్టుకొని తిరుగుతూ ఉంటావు. ఇప్పుడు నీకు నెగిటివ్ ఎక్కువ ఉంటుందా, పాజిటివ్ ఎక్కువ ఉంటుందా? నెగిటివే కదా. నెగిటివే ఉంటుంది. నేను అందుకే ఎవరికి ఈ నల్లదారం అనేది సజెస్ట్ చెయ్యను, కట్టుకోవద్దనే చెప్తాను. ఒకవేళ కట్టుకోవాలి అని మీరు అనుకుంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి. అవి కొన్ని గుప్తంగా చెప్పడం జరుగుతుంది, కొన్ని బహిర్గతంగా చెప్పడం జరుగుతుంది. గుప్తమైనటువైతే మనం మా దగ్గరకు వచ్చినప్పుడు చెప్తాం ఏంటి అవి ఎలా యూజ్ చేసుకోవాలని. ఇప్పుడు వేసుకోవాలి అనుకుంటే కంపల్సరీ మీరు ఈ ప్రికాషన్స్ అన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చినారో కంపల్సరీ మార్చుకోవాలి. ఇంకొకటి, అది వాళ్ళంతకు వాళ్ళే తయారు చేసుకొని కట్టుకుంటుంటారు. అది అస్సలు అలా చేయకూడదు. అది మనకన్నా కొంచెం పెద్ద గురువులు ఉంటారు, పూజారులు ఉంటారు, స్వాములు ఉంటారు. ఇట్లా వీళ్ళ దగ్గర మనం తీసుకొని కావాల్సింటే కట్టుకోవచ్చు తప్ప వాళ్ళంతకు వాళ్ళు అది వేసుకోకూడదు, ఫలితం ఉండదు. ఇంకొకటి, ఈ నలుపు దారం అనేది అందరికీ సెట్ అవ్వదు, కొన్ని జాతకస్తులకు మాత్రమే సెట్ అవుతుంది. నలుపు అనేది మనం వస్త్రంగా ధరించడం వేరు, దారంగా ధరించడం వేరు. వస్త్రంగా ధరించినప్పుడు ఒక ఫలితం ఉంటుంది, కాళ్ళకి ఇలా దారంగా కట్టుకున్నప్పుడు ఇంకొక ఫలితం అనేది ఉంటుంది. ఇది నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది, పాజిటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది. మనం నియమనిష్టలు ఈ నియమాలు ఇవన్నీ బ్రేక్ చేసినప్పుడు నెగిటివే ఎక్కువ గ్రహించి అందులో స్టోరేజ్ అయి ఉంటుంది. ఈ నల్లదారం అనేది దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఉండాలి. పిల్లలకి కడుతూ ఉంటాం కదా. ఇప్పుడు పిల్లలు ఎక్కడికి వెళ్ళరు కదమ్మా, చిన్న పిల్లలు ఎక్కడికి వెళ్తారు చెప్పు. ఇప్పుడు చిన్న పిల్లలకి మనం నలుపు తెలుపు అవి కూడా వేస్తుంటాం, పూసలేస్తూ చేతులకి. పిల్లలు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళరు. మనం కూడా ఎక్కడికి వేరే బయట చోటుకి ఎక్కడికి తీసుకెళ్ళాం కొంచెం పెద్దగా అయ్యేదాకా కూడా, అవునా కదా. అప్పుడు పిల్లలకి వేస్తారు. పిల్లలకి కూడా 1 year దాకే వేస్తారు, తర్వాత వేయరు. ఎందుకు వేయరు? కొంచెం మనం బయట తిప్పుతాం కాబట్టి ఆ తర్వాత వేయరు. పెద్దలకి అన్ని విషయాలు తెలుసు, ఏది ఎప్పుడు ఎలా వేసుకోవాలి అని. అందుకే చిన్న పిల్లలకి మాత్రమే పరిమితం చేస్తారు. ఇప్పుడు పెద్దవాళ్ళందరూ కూడా వేసుకుంటున్నారు. నల్లదారం నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుందని. నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది, అది కొంతవరకు కొన్ని రాసుల వరకే అది పనిచేస్తుంది. అన్ని రాసులకి, అందరి జాతకస్తులకి అది పని చెయ్యదు ఆ రెమెడీ అనేది. దానికి తోడు మీరు ఇంకా ఎక్కువ నెగిటివ్ని నింపుకొని ఇంకా ఎక్కువ సమస్యలు నింపుకోవడమే తప్ప వేరే ఏది ఉండదు. ఇంకొకటి, ఈ నల్లదారం పని చేయకపోయినప్పుడు ఏమైపోతుందంటే మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఇది ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోవచ్చు. నల్లదారం వేసుకునే వాళ్ళు మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుంది. అండ్ నెక్స్ట్, మీకు చికాగ్గా ఉంటుంది, హెవీ హెడ్ఏక్ అనేది ఉంటుంది. అప్పుడు మనకు అర్థమైపోతుంది ఆ నల్లదారం నెగిటివ్గా ఉంది, తీసేసేయాలి అని. మీకు అప్పుడే కట్టుకొని ఒక 1 week తెలిసిపోతుంది. మీరు కొంచెం అంటే అబ్జర్వ్ చేసుకోవాలి. ఏదైనా మనము ఒకటి వేర్ చేసినాము అంటే మన బాడీలో మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి, అది మనకి ఎలా పనిచేస్తుంది ఏంటి అనే విషయం. అప్పుడు మనకు తెలుస్తుంది.
మనం వాళ్ళకి అది అంటే ఇప్పుడు కొంతమంది స్టైల్‌గా కూడా వేసుకుంటున్నారు. అదే నేను చెప్పబోతున్నా. స్టైల్‌గా కూడా అలా కూడా వేసుకోవద్దు. స్టైల్‌గా కూడా వేసుకోవద్దు. నల్లదారం మనకి అంటే నల్లదారమే ఉండాలా? నల్ల అలా కాదు. ఇప్పుడు మళ్ళీ పూసలు కూడా వేసుకుంటున్నారు. పూసలు నేను వస్తున్నాయి. చూస్తున్నాను. పూసలు అవును. వేసుకోవడం ఇవన్నీ ఏది వేసుకోవద్దు. నల్ల పూసలు గాని ఇవి కాళ్ళకి మనం ఏం ధరించాలి? వెండి ధరించాలి. ఐదర్ బంగారం ధరించాలి. నల్ల పూసలు, నల్ల దారాలు కాదు. ఎస్పెషల్లీ ఆడవాళ్ళైతే వేసుకోవద్దు అసలు. ఒకవేళ మీకు అంత నరదిష్టి ఉంది, మాకు నమ్మకం ఉంది అంటే మనం ఏం చేయలేం. అది వాళ్ళ ఇది. కాళ్ళకి వెండి పట్టాలు వేసుకోవాలి. బంగారు వేసుకోకూడదు కదా? బంగారు వేసుకోవచ్చు. అవునా? కొంతమంది వేసుకోవచ్చు. కొంతమందికి లేదు. బంగారు వద్దని చెప్తారు. బంగారు అనేది వేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఈ వెండి అనేది కంపల్సరీ వేసుకోవాలి. మనకేం చెప్పారు? కాళ్ళ పట్టాలు వేసుకోవాలని చెప్పారు తప్ప ఈ నల్ల దారాలు కట్టుకోవాలి, నల్ల పూసలు వేసుకోవాలని ఎక్కడా చెప్పలేదు. ఇంకా కడియాలు వేసుకుంటారు. మనం ఇంకా హెల్తీగా ఉండాలి అని అంటే వాటి యొక్క బరువు ఇక్కడ పడుతుంది కాబట్టి యాంకల్ దగ్గర మనకు ఆ యాంకల్ దగ్గర ఉన్న నరాలన్నీ యాక్టివేట్ అవుతాయి. ఆ కడియాలు వేసుకోవడం ద్వారా, ఈ వెండి వేసుకోవడం ద్వారా. ఇంకోటి చంద్రుడి యొక్క అనుగ్రహం కోసం మనము వెండి వేస్తున్నాం కాళ్ళకి. మనం ఏం చేస్తున్నాం? ఈ చంద్రుడి యొక్క అనుగ్రహం కోసం వెండి వేస్తూ, శని యొక్క అనుగ్రహం కోసం బ్లాక్ వేస్తున్నాం. ఈ రెండిటికి పడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు బ్లాక్ దారం వేస్తున్నావు, నల్ల పూసలు ఏమో వేస్తున్నావు, ప్లస్ వెండి వేస్తున్నావు. రెండిటికి సెట్ అవ్వదు. ఒక్కొక్కసారి నీకు చంద్రదశ బాగుంటుంది జాతకంలో, శని దశ బాగుండదు. నువ్వు అప్పుడు రెండుని కలిపినట్టే కదా అక్కడ. ఆ రెండు ఇప్పుడు పోట్లాడుకుంటాయా లేదా? జనరల్ గా చెప్తున్నా నేను అర్థమయ్యేలాగా. ఇప్పుడు 2 దశలు బాగుంటే ఓకే. ఒక దశ బాగుంటే ఒక దశ బాగలేకపోతే మానసిక ఒత్తిడి, హెడ్ఏక్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వస్తాయి. నన్ను అడిగితే వేసుకోకపోవడమే మంచిదని చెప్తాను. అమ్మ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఏ రాశి వాళ్ళకి అంటే అది జాతక రీత్యా తెలుస్తుంది. వాళ్ళ జాతకం చూపించుకుంటే వాళ్ళకి తెలుస్తుంది అంటారా? సెల్ఫ్ చార్ట్ చూపించుకోవాలమ్మా. సెల్ఫ్ చార్ట్ చూసినప్పుడు మనం ఏమేం చూస్తాము అంటే వాళ్ళ జన్మ జాతకం ఎలా ఉందని చూస్తాము, వాళ్ళ పూర్వజన్మ కర్మఫలం ఎలా ఉందని చూస్తాము, ప్రెసెంట్ రానున్న డేస్ వాళ్ళకి క్రిటికల్ డేసా లేకపోతే బాగున్నాయా, బాగుండాల్సిన డేస్ లో కూడా వీళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనేది పూర్వజన్మ కర్మఫలంగా చూస్తామన్నమాట. ఇప్పుడు కొంతమందికి ఆల్మోస్ట్ నేను చెప్తాను, ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి, తర్వాత మకర రాశి వాళ్ళకి, తర్వాత మీన రాశి వాళ్ళకి జనరల్ గా బాగుంది. ఇప్పుడు అందరికీ బాగుందా అంటే అందరికీ బాగుండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశికి బాగుంది అని అనుకుందాం. ప్రకృతి రీత్యా మేషరాశి వాళ్ళకి బాగుంది. పోనీ మేషరాశి వాళ్ళందరూ బాగుంటున్నారా? అందరికి అనుకున్నవి జరుగుతున్నాయా? ఎందుకు జరగట్లేదు? మేషరాశి వాళ్ళే కదా, అందరూ మేషరాశి వాళ్ళే కదా, ఎందుకు జరగట్లేదు అంటే వాళ్ళ పూర్వజన్మ ఒక కర్మ ఫలం ఎలా ఉంది అని మనం చార్ట్ గా చూస్తాం. నవాంశ పద్ధతిలో మనం జాతకం చూసినప్పుడు వాళ్ళ పూర్వజన్మ యొక్క కర్మ ఫలము తెలుస్తుంది, వాళ్ళ యొక్క గుణగణాలు తెలిసిపోతాయి. ఒక్క విషయం చెప్తా, ఒక మనిషి ఒక జాతకం మాకు ఇచ్చాడు అంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వము, గుణగణాలు, మిస్టేక్స్ అన్ని టోటల్ గా లూప్ హోల్స్ అన్ని తెలిసిపోతాయి. అన్ని చూస్తాం కూడా. అన్ని చూసి కొంతమందికి ఓపెన్ గా చెప్తాం, మీకు ఈ అలవాట్లు ఉన్నాయి, ఈ అలవాట్లు వద్దు, మార్చుకోండి. ఇదే అలవాట్లతో మీరు ముందుకెళ్తే మీరు లైఫ్ లో రాణించలేరు. మీకు ఇది ఎక్కువ పొరపాట్లు ఉన్నాయి, మీరు ఇక్కడ పొరపాటు చేశారు, ఈ దశలో పొరపాటు చేశారు, అది 15 ఇయర్స్ కావచ్చు, 20 ఇయర్స్ కావచ్చు, 25 ఇయర్స్ కావచ్చు, ఈ దశలో పొరపాటు జరిగింది, లేకపోతే మీకు ఈ దశలో యాక్సిడెంట్ అయింది, ఈ దశలో గండాలు ఉన్నాయి, అన్ని కంప్లీట్ గా 100 ఇయర్స్ లైఫ్ చెప్పబడుతుంది సెల్ఫ్ చార్ట్ లో. దాంట్లోనే ఈ నలుపు గాని, ఇట్లా దారాలు గాని వేరు చేయాలా వద్దా, ఈ దిష్టి తీసుకునే క్రమం, మీరు ఏ రోజు దిష్టి తీసుకోవాలి, ఏ రోజు దిష్టి తీసుకోకూడదు, ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి, ఏ రోజు ఎక్కడికి వెళ్ళకూడదు, ఏ రోజు ఏం చేయాలి అనేటి కూడా ప్రతిదీ ఇంక్లూడ్ ఉంటది జన్మ జాతకం చూసినప్పుడు మనం. చక్కగా చెప్పారమ్మా. నమస్తే అమ్మా.